దొడ్డిదారిన గద్దెనెక్కిన రేవంత్, రుణమాఫీ ఇంపాసిబుల్. వడ్డీ లేకుండా 10 లక్షలు. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు హామీ. గుక్కెడు నీళ్లివ్వడం చేతకాని సీఎం అంటూ జగన్పై ఆగ్రహం. రేపు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం జగన్. వాళ్ళ పేర్లు నేను చెబుతా, మీరు చెబుతారా? కేసీఆర్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఛాలెంజ్. లోక్సభ ఎన్నికలు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు. ఈ నెల 30, మే 3, 4 తేదీల్లో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన. సినిమాలు లేక ప్రేమలో మునిగి తేలుతున్న పూజ. మొన్నీ మధ్య తన బాయ్ ఫ్రెండ్తో అడ్డంగా దొరికిన పూజ. రేవంత్ రెడ్డి దొడ్డిదారిన గద్దెనెక్కారని, అందుకోసం అనేక హామీలు ఇచ్చారని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదనే ఆయన అమలు కాని హామీలిచ్చారని, ఇప్పుడు వాటిని అమలు చేయకుండా బుకాయిస్తున్నారని ఆరోపించారు. నాగోల్లోని శుభం కన్వెన్షన్లో ఉప్పల్, ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. లంకె బిందెలున్నాయని వస్తే ఖాళీ బిందెలున్నాయని సీఎం అంటున్నారని, మరి హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు ఈటెల రాజేందర్. అధికారంలోకి రాగానే డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు 0 వడ్డీ 10 లక్షల రూపాయల వరకు వర్తింపజేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఆయన మంగళవారం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలను లక్షాధికారులు చేస్తా 1986లో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారు. కానీ నేడు జగన్ రెడ్డి చెల్లికి ఆస్తిలో హక్కు ఇవ్వకుండా అప్పు ఇచ్చాడు. మహిళలు చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని అన్న ఎన్టీఆర్ మహిళా వర్సిటీ స్థాపించారు. ఇంట్లో ఉండే ఆడవారిని రాజకీయాల్లోకి తెచ్చారు. మహిళలు చదువుకోవాలని నేను ప్రతి కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూలు, ప్రతి మండలానికి జూనియర్ కళాశాల, ప్రతి డివిజన్కు ఓ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజ్తో పాటు వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చాను. మహిళలకు విద్యారంగం, స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు ఇచ్చామని అన్నారు చంద్రబాబు. రేపు పులివెందులలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదట సిద్ధం సభలు, ఆ తరువాత మేమంతా సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టిన వైసీపీలో ఫుల్ జోష్ కనపడుతోంది. ఈ జోష్లోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య ముఖ్యమంత్రి జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం 8:15 గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నారు. కడప నుండి ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులకు చేరుకోనున్నారు. పులివెందులలోని సిఎస్ఐ గ్రౌండ్లో ఉదయం 10 గంటల నుంచి 11:15 వరకు పబ్లిక్ మీటింగ్లో సీఎం పాల్గొననున్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 11:25 నుంచి 11:40 లోపల నామినేషన్ దాఖలు చేయనున్నారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాము అర్భకులం కాదు, అర్జునులమై పోరాడమంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అమలు చేసే హామీలే ఇచ్చింది అంటూ కోమటిరెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు 12 ఎంపీ స్థానాలు వస్తాయి. బీఆర్ఎస్కు 8 స్థానాలు వస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా, కేసీఆర్ ఏం చేస్తారో చెప్పాలి అంటూ మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారన్నారు. బీఆర్ఎస్లోకి వెళ్లే 25 మంది ఎమ్మెల్యేలు ఎవరో చెప్పాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ సూచించారు. తాను కాంగ్రెస్లోకి వచ్చే ఎమ్మెల్యేల పేర్లు చెబుతా అంటూ తెలిపారు. లిక్కర్ స్కామ్ పై కేసీఆర్ తెలిసే మాట్లాడుతున్నారా? ఎమ్మెల్సీ కవిత ఏ ముత్యమో త్వరలో తెలుస్తుందన్నారు. సీఎం అయినా ఎమ్మెల్సీ అయినా తప్పు చేస్తే జైలుకు వెళ్లాల్సిందే అన్నారు. రూల్స్ అందరికీ ఒకేలా ఉంటాయి, ఇది కూడా కేసీఆర్కు తెలియదా? ఫోన్ ట్యాపింగ్ బాధ్యత అప్పటి ప్రభుత్వానిదే అంటూ మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 30, మే 3, 4వ తేదీల్లో ఆయన పర్యటించనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. 30న ఆందోళన నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సభకు ప్రధాని హాజరు కానున్నారు. అదే రోజు సాయంత్రం చేరిలింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు. మే 3న వరంగల్ లోక్సభ పరిధిలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అదే రోజు భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసే సభలకు హాజరవుతారు. మే 4న నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో నిర్వహించే సభల్లో ప్రధాని పాల్గొంటారు.
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం సినిమాలు లేక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటోంది. అవి ట్రెండ్ అవుతుంటాయి. అంతేకాదు ఈ మధ్య సినిమాలు లేక ప్రేమలో మునిగి తేలుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న మధ్య తన బాయ్ ఫ్రెండ్తో అడ్డంగా దొరికింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ప్రియుడితో రొమాన్స్లో మునిగి తేలుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.